గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటులు కొంగర జగ్గయ్య గారి గురించి తెలుసుకుందామండి. 31 డిసెంబర్ 1928లో జన్మించారు. 5 మార్చి 2004లో మరణించారు. మోరంపూడి గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా రంగస్థల నటులు, రచయిత, పాత్రికేయులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి, ఒంగోలు నుంచి 4వ లోక్సభ సభ్యుడిగా 1967 నుంచి 72 దాకా పనిచేశారు. సినిమాల్లో అనేక నాటకాల్లో వేసిన పాత్ర ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితులు. 500 సినిమాల్లో నటించారు. 40 ఏళ్ల సినీ కెరీర్. గంభీరమైన అతని కంఠం కారణంగా అతన్ని కంచుకంఠం జగ్గయ్య అని పిలిచేవారు. కళావాచస్పతిగా బిరుదు పొందారు. 1992లో పద్మభూషణ్ అవార్డు. 1950 నుంచి 70 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని దుగ్గిరాల దగ్గర మోరంపూడి గ్రామంలో ధనవంతుల కుటుంబంలో సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 11 ఏళ్ల వయసప్పుడు లవుడి పాత్రను సీత అనే హిందీ నాటకంలో పోషించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అనే పత్రికకు ఉపసంపాదకులుగా, ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు, ఆంగ్ల వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ కోసం జాయిన్ అయ్యారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సహ విద్యార్థి. ఇద్దరూ అక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. 3 సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడు అవార్డు పొందారు. అక్కడ అడవి బాపిరాజు గారి దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నారు. విజయవాడలో అరుణోదయ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ద్వారా నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తవగానే దుగ్గిరాల్లో టీచర్ జాబ్ వచ్చింది. స్కూల్లో పనవగానే ట్రైన్లో విజయవాడ వెళ్ళి అక్కడ నాటకానికి రిహార్సల్స్ చేసి నాటకాలు వేస్తుండేవాళ్ళు. దుగ్గిరాల్లో పనిచేసేటప్పుడు నటి జమున గారితో నాటకాలు వేయించారు. మహానటి సావిత్రిను, జమున గారిని పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదేనండి. ఎన్టీఆర్తో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు గారు రాసిన దారిన పోయే దానయ్య నాటకలో వీరికి బాగా పేరు వచ్చింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో 3 సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేశారు. అక్కడ కూడా తెలుగువారితో కలిసి నాటకాలు వేసేవారు. ప్రియురాలు సినిమాతో జగ్గయ్య గారు తెలుగు సినిమాలో అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కానీ విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియోలో ఉద్యోగాన్ని 1 సంవత్సరం సెలవు పెట్టారు. తర్వాత సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1950 నుంచి 70 దాకా తెలుగు చలనచిత్రకు ఎనలేని సేవలు చేశారు. మరణించే వరకు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాల్లో సహాయ నటునిగా, హాస్య పాత్రలో, ప్రతినాయకుని పాత్రలో నటించారు. కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మిన వారిలో జగ్గయ్య గారు ఒకరు. కాబట్టి ఆయన విభిన్న పాత్రల మీద ఆసక్తి చూపించారు. మహానటి సావిత్రిను, జమునని నాటక రంగానికి పరిచయం చేసి తర్వాత సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదే. కొన్నిసార్లు నిర్మాతలు, దర్శకులు తనకు హీరో పాత్ర ఇవ్వబోయినా కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్రను ఇవ్వమని అడిగేవారు. అప్పట్లో ఉన్న విలన్ పాత్రల ధోరణిని మార్చి తనదైన స్టైల్లో విలన్ కూడా లవబుల్గా ఉండాలి, అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు అని విలన్ పాత్రలను కూడా మెప్పించారు. అతను నటించిన ఏకైక తమిళ చిత్రం వచ్చి శివగామి అండి. జగ్గయ్య గారి గురించి మాట్లాడాలంటే మొదట అతడి కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠంతో ఎంతోమందికి డబ్బింగ్ చెప్పారు. తమిళ హీరో శివాజీ గణేశన్ గారికి తెలుగులో నటించిన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పేవారు. జురాసిక్ పార్కులో రిచర్డ్ యాటంబరో పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు. బంగారు పాపలో చాలా సున్నితమైన, సంక్లిష్టమైన పాత్ర వేశారు. 25 ఏళ్ల వయసులోని వృద్ధినిగా నటించి అందరి ప్రశంసలు పొందారు. అర్ధాంగిలో విలన్ పాత్ర పోషించారు. బంగారు పాప సినిమా తర్వాత ఈ సినిమా వచ్చిందండి. 2 విభిన్న పాత్రలు కావడంతో వైవిధ్యమైన నటునిగా అతని నిలబడిపోయారు. ఈ 2 సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అల్లూరి సీతారామరాజులో లోదడఫడ్ పాత్ర జగ్గయ్య గారు నటించి మెప్పించారు. ఆ పాత్ర నటించడానికి ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని చక్కగా నటించారు. సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ గారు, లోదడఫడ్ పాత్రకు జగ్గయ్య గారు ఇద్దరు కలిసి పోటీపడి నటించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 1962లో పదండి ముందుకు సినిమాకు నిర్మాతగా జగ్గయ్య గారే, కానీ పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారు అని ఉంటుంది. దాంట్లో డ్యూయట్స్, డ్యాన్సులు లేకుండా స్వాతంత్ర సమరోద్యమం సందర్భంగా సినిమా తీశారు. ఆ సినిమాలో చిత్రానికి డైలాగులు చివరిలో మంచికి కాలం మారింది అనే పాటను కూడా జగ్గయ్య గారే వ్రాశారు. ఇది హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు తొలిగా పాడిన పాట అండి. దీంట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చిన్న పాత్ర వేశారు. నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రవీంద్ర గీతగా
తెలుగులోకి అనువదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది సాక్రిఫైస్ అనే నాటకాన్ని కూడా బలిదానం పేరుతో తెలుగులోకి అనువదించారు. 1992లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఢిల్లీలో సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి కళా వాచస్పతి బిరుదు వచ్చింది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కళా ప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది. నంది అవార్డులు కూడా లభించాయండి. 76 ఏళ్ల వయసులో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ చలచిత్ర నటుడు అయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. వీరికి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. వారెవరు సినిమా రంగంలోకి అడుగు పెట్టలేదు. వీరి కుటుంబం గురించి కూడా ఫోటోలు కానీ ఏమీ బయటకు రాలేదు. జగ్గయ్య గారి అన్నయ్య మనవడు వచ్చి సాత్విక్ కృష్ణ. అతను టీవీ నటుడండి. స్వాతి చినుకులు, మధుమాసం అనే సీరియల్స్లో విలన్ పాత్ర పోషించాడు. వీరి కుటుంబం నుంచి అతను ఒక్కడే నటనలో వారసుడిగా బయటకు వచ్చారు. అతను మంచి నటుడే. వీరు నటించిన సినిమాలు వచ్చి ప్రియురాలు, దొంగరాముడు, బంగారు పాప, అర్ధాంగి, ఏది నిజం, తోడి కోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, మేఘ సందేశం, సీతాకోకచిలుక, పదండి ముందుకు, వెలుగు నీడలు, చిట్టి తమ్ముడు, ఆరాధన, ఆత్మబలం చాలా బాగుంటుందండి. అసలు సినిమాలో జగ్గయ్య గారి పాత్ర కానీ జగ్గయ్య గారి యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. సుమంగళి, గుడికంటలు, నవరాత్రి, ఆమెవరు, ఆస్తిపరులు, జరిగిన కథ, బాలమిత్రుల కథ, బడిపంతులు, భార్య బిడ్డలు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు, వేటగాడు, చంటబ్బాయి, పసివాడి ప్రాణం, ధర్మక్షేత్రం, బొబ్బిలి సింహం, అసెంబ్లీ రౌడీ, డిటెక్టివ్ నారద వచ్చి చివరి సినిమా అండి. చాలా మంచి నటులండి. అసలు ఆఖరి పోరాటం చివరిలో మొదట కథానాయకుడిగా చేశారు. తర్వాత సెకండ్ హీరో పాత్రలు చేశారు. తర్వాత సహాయక పాత్రలు చేశారు. ఆ తర్వాత తండ్రి పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఏదైనా సినిమాలో జడ్జి పాత్ర వస్తే జగ్గయ్య గారే కనిపించేవాళ్ళు. జడ్జి పాత్రకి అంత ఇదిగా ఆయన వాయిస్, ఆయన కంఠస్వరం ఆయన సరిపోయేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగులో పాత సినిమాలు వచ్చి యూట్యూబ్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి, చూడండి. 92% మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.